మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ కోసం మరియు వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. హాయ్. ఎలా అనిపిస్తుంది గేమ్ చేంజర్ టీజర్? చాలా బాగుంది. ఈసారి పండగకు వస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మేడం మీకు? చాలా ఎక్సైటింగ్ ఉంది. ప్రతిసారి బాలయ్య బాబు గారు, చిరంజీవి గారు పోటీ పడేవాళ్ళు. ఈసారి రామ్ చరణ్ గారు ఎంట్రీ అయ్యారు. ఎలా అనిపిస్తుందండి మీకు? చాలా బాగుంది, చూడాలనిపిస్తుంది. టీజర్లో ఏం నచ్చింది మేడం మీకు? టీజర్లో డ్యాన్స్ ఎంత కలెక్ట్ చేస్తారు? ఓకే, రామ్ చరణ్ గారి డాన్స్ ఎలా అనిపించింది? సూపర్. ఓకే, మరి పుష్ప బాగుందా, గేమ్ చేంజర్ బాగుందా? సాంగ్ గేమ్ చేంజర్ బాగుందా, పుష్ప బాగుందా? ఓకే, సో మూవీ హిట్ అనుకుంటున్నారా గేమ్ చేంజర్ మరి? ఓకే, ఈ సంక్రాంతికి గేమ్ చేంజరేనా? థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు కొత్త సాంగ్ ఒకటి వచ్చింది కదా, నానా హిరానా అని. ఆ సాంగ్ ఎలా అనిపించింది? సాంగ్ ఎలా అనిపించింది చెప్పండి మేడం. హాయ్ అన్న. బ్రో, నానా హైరానా గేమ్ చేంజర్ సాంగ్ ఎట్లా ఉంది బ్రో? అన్న అసలు అది సాంగ్ అని చెప్పలేమన్నా, ఎందుకంటే మైండ్ అంత రిలీఫ్ ఇస్తుంది. పిచ్చి పీక్స్ ఉందన్న, చాలా ఆ లెవెల్ వేరే అసలు. అది కొంచెం స్లోగా ఉంది సాంగ్, టర్బీల్ అని చెప్తాను. మెలోడీ అని చెప్పారు కదన్న, అంత నీట్గా మెన్షన్ చేస్తున్నారు కదా తమన్ గారు. సో అది మనకి ఎలా ఉందంటే మైండ్ చాలా రిలీఫ్. మీకు ఏదైనా టెన్షన్స్ కానీ వస్తే ఈవినింగ్ టైంలో ఆ సాంగ్ పెట్టుకొని చూడండి, అంత మైండ్ రిలీఫ్ సాంగ్ అది. బ్రో, ఈ మధ్య కాలంలో వచ్చిన అన్ని సినిమాలలో కూడా అసలు ఈ సాంగ్ అనేది చాలా అంటే చాలా మెలోడీస్గా, అంటే ఇంతవరకు రాలేదని అంటున్నారు. మీకు అట్లనే అనిపించిందా? అది చెప్పలేమన్నా, ఇప్పుడు వరకే తీసుకుంటే ది బెస్ట్ అని చెప్పొచ్చు ఈ సాంగ్ అయితే. ఓకే, అది ఆ సినిమా పోస్టర్ లో చూస్తే మనకు అతిలోక సుందరలేఖ కనిపిస్తుందని అంటున్నారు. అట్లనే అనిపించిందా మీకు క్యారెట్ అని? సాంగ్ ఇంకా రిలీజ్ కాలే కదన్నా, చూసిన వాళ్ళు 100 రకాలుగా చెప్పుకుంటా అంటారు. మనం అవన్నీ పట్టించుకోకూడదు. సాంగ్ మూవీ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి జనవరి. సరే, ఇది చూసిన తర్వాత సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉంటాయి? సినిమా పరంగా అంటే మొన్న ఈ మధ్యలో టీజర్ వచ్చింది కదా, టీజర్ పరంగా అయితే సూపర్ అసలు. సో ఇంకా ఆ ఎలివేషన్స్ కానీ, ఆ ఫైటింగ్ సీన్, ఆ హెలికాప్టర్లో దిగి రావడం కానీ, సో దీని పరంగా తీసుకుంటే పిచ్చి పీక్స్ అసలు. ఇంకా జస్ట్ ఈగర్లీ వెయిటింగ్ జనవరి అంతే. డ్యూయల్ రోల్ ఉంది కదా రామ్ చరణ్ ది, అదొకటి ఉంది. నెక్స్ట్ అది ఒకటి వచ్చి ఏదో ఫార్మింగ్ టైప్ ఒకటి ఉంది. పొలిటికల్గా ఒక పర్సన్గా ఉన్నారు డ్యూయల్గా. సో మనం వెయిట్ చేయాలంతే మూవీ కోసం. అంటే అందులో క్యారెక్టర్స్ అందులో చూపించిన ప్రకారం చూస్తే ఏపీ పాలిటిక్స్ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది అందులో? ఏపీ పాలిటిక్స్ అని చెప్పలేమన్నా, వాళ్ళ బాబాయ్కి హెల్ప్ చేయించాము ఆ మూవీ. సో వాళ్ళ బాబాయ్ ఎలక్షన్ టైంలో ఎంత హ్యాపీగా లైక్ జనాల దగ్గరికి ఎలా వెళ్ళారు అనేది చూపించచ్చాము ఆ మూవీలో, మనకు తెలియదు. సో అందరూ ఇంకా మూవీ కోసం వెయిటింగ్ అంతే. అయితే ఈ సంక్రాంతికి వస్తుంది కదా, సంక్రాంతి బరిలో 3 సినిమాలు ఉన్నాయి, పెద్ద పెద్దవి. అది కూడా బాలకృష్ణది, అదేదో వెంకటేష్ది, ఈయనది. సో ఈ 3 సినిమాల్లో ఏ సినిమా హైప్ అవుతుంది? పిచ్చ హైప్ అని అంటే ఫస్ట్ బాలయ్య, సెకండ్ రామ్ చరణ్, తర్వాత వెంకటేష్ అన్న. దీంట్లో అయితే తగ్గేదే లేదు. అది అన్నా అల్లు అర్జున్ నెక్స్ట్ మంత్ కదన్నా. సో ఇంకా పుష్ప గురించి చెప్పాలంటే మనకు ఆల్రెడీ పుష్ప 1 ఏందో తెలుసు అందరికీ. సో ఇంకా 2 కోసం అని చెప్పేది ఏం లేదు, జస్ట్ వెయిటింగ్ అందరూ అంతే. అంటే ఇప్పుడు కంపేర్ చేసుకుంటే కిసిక్ సాంగ్ బాగుందా, లేదంటే ఇప్పుడు నానా హిరానా అని సాంగ్ వచ్చింది కదా గేమ్ చేంజర్, ఇది బాగుందా? గేమ్ చేంజర్కి పుష్ప సాంగ్కి తీసుకుంటే ఇది ఐటమ్ సాంగ్ అయిపోయింది, అది ఒక మెలోడీ సాంగ్ అయిపోయింది. సో దీనికి డిఫరెన్సెస్ అయితే పెట్టకూడదు, కానీ ఇంకా కంపేర్ టు గేమ్ చేంజర్ అంటే పుష్ప హైలైట్ అవుతుంది. ఏది ఎక్కువ కలెక్ట్ చేస్తారు? కిసిక్ అనే సాంగ్ నచ్చింది. బాగుందన్న. దాంట్లో ఏంది అని అంటే లైక్ ఒక ఆ ఫార్మేషన్ సాంగ్ ఉంది కదా, సో అదైతే బాగుంది. అంటే ఒక ఈవెంట్లో ఒక ఫోటో తీసే సెంటెన్స్ పైనే ఒక అమ్మాయికి అది ఏదైనా గుడ్ ఆర్ బ్యాడ్ 2 పక్కలుగా తీసుకోవచ్చు. సో దాంట్లో ఏంటంటే ఆ సాంగ్లోనే కంటిన్యూ ఉంది. అంటే ఒక అమ్మాయి మీద ఫోటో తీసుకుంటే ఎలా ఉంటుంది, ఇంకొద్దిగా లైక్ భుజం మీద చేస్తే ఎలా ఉంటుంది, ఇంకొద్ది కిందకి వెళ్తే ఎలా ఉంటుంది అనే సెంటెన్స్ ఉన్నాయి కదా. సో అవైతే హైలైట్ అన్న. జనాలు ఏ విధంగానే చెప్పగలుగుతారు. సో మనం నా పర్సనల్ ఒపీనియన్ అయితే కిసిక్ అనే సాంగ్ బాగుంది. ఆ ఊహంతం అనే సాంగ్ కానీ ఇది హైప్ ఎక్కువ ఉంది. శ్రీలీల లైక్ ఇంకా చెప్పడానికి ఏముండదు అన్న, తను హైలైట్ అంతే. ఇంకా హాయ్ బ్రో. సో గేమ్ చేంజర్ నుంచి నానా హైరానా సాంగ్ వచ్చింది. సో అసలు ఆ సాంగ్ విన్న తర్వాత మీకు ఎట్లా అనిపించింది? ఇప్పుడే విన్నాను బ్రో, మామూలుగా లేదు సాంగ్ అయితే. ఆ సాంగ్ ఏంటంటే మత్తులోకి వెళ్ళాలనిపిస్తుంది, అంత హాయిగా ఉంది ఆ సాంగ్ ఏంటంటే. అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన అన్ని సాంగ్స్లలో కూడా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మెలడీ సాంగ్. నాకు తెలిసి ఈ ఇయర్లో ఇదే బెస్ట్ సాంగ్, హైలైట్ సాంగ్ అని నాకైతే అనిపిస్తుంది.
సో ఈ సాంగ్ విన్న తర్వాత సినిమాని ఎట్లా ఊహించుకుంటున్నావు? సినిమా అయితే వేరే లెవెల్లో ఉంటుంది బ్రో నాకు తెలిసి. అంటే టీజర్ చూసాం కదా, నాకు తెలిసి పక్కా బ్లాక్ బస్టర్ అయితే. ఓకే, అయితే వచ్చిన ఈ పోస్టర్లో సాంగ్లో కూడా ఒక అతిలోకి సుందరి లెక్క మనకు అవును బ్రో, చూడగానే శ్రీదేవి గారిని చూసినట్టు ఉంది ఆ లుక్ని బట్టి. అంటే సాంగ్ని బట్టి ఇంకా సూపర్ హిట్ అయితే నా ఉద్దేశం. కార్తిక్ అండ్ శ్రేయా ఘోషల్ వాయిస్ ఎట్లా ఉన్నాయి? శ్రేయా ఘోషల్ ఐ మూవీలో చూసాం కదా, పూలనే కునికేయమంట. మళ్ళీ అలాంటి మెలోడీ సాంగ్ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇంకా హైలైట్ అయ్యింది సాంగ్. సో మొత్తానికి గేమ్ చేంజర్ సినిమా గురించి ఎట్లా వెయిట్ చేస్తున్నావు? నేనైతే జనవరి 10 ఫుల్ వెయిటింగ్ బ్రో, ఎందుకంటే ఫ్యాన్స్ కాబట్టి వెయిట్ చేయలేకపోతున్నాం. అయితే సంక్రాంతి బరిలో 3 సినిమాలు ఉన్నాయి. బాలకృష్ణ డాక్ మహారాజ్ అండ్ వెంకటేశ్వర్ సంక్రాంతికి వస్తున్నాం గేమ్ చేంజర్. సో ఈ 3 సినిమాల్లో ఏ సినిమా ఎక్కువ హైప్ అయితే అనుకుంటున్నాను? హైప్ అంటే ఫుల్ రేటింగ్ అయితే రామ్ చరణ్కే ఉంది, పక్క గేమ్ చేంజర్కే ఉంది. తర్వాత వెంకటేష్ మూవీ కోసం వెయిటింగ్. మరి బాలకృష్ణ ఆ తర్వాత బాలకృష్ణ డాక్ మహారాజ్. అయితే ఇప్పటికే మొన్న టీజర్లో మీకు చూస్తే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువగా అనిపిస్తుంది కదా, సో ఈ ఏపీ పాలిటిక్స్ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉందా సినిమా? అంతే బ్రో, ఇది పక్క గేమ్ చేంజర్ వచ్చి పవన్ కళ్యాణ్ స్టోరీ, ఓజీ వచ్చి రామ్ చరణ్ స్టోరీ. ఓకే, అంతే బ్రో, పొలిటికల్ టైప్లోనే ఉంటుంది. అంటే ఇప్పుడు కిసిక్ సాంగ్ వచ్చింది కదా పుష్ప 2లో, అది బాగుందా లేదంటే కంపేర్ చేస్తే ఇప్పుడు గేమ్ చేంజర్ సాంగ్ బాగుందా? నాకైతే దేవిశ్రీ ప్రసాద్ గారు ఇష్టం కాబట్టి అంటా ఉలిక్కిపడే సాంగ్ రేంజ్లో ఇది లేదు. కిస్ కిస్ అనే సాంగ్ అంతగా ఎక్కట్లేదు మైండ్. గేమ్ చేంజర్ సాంగే హైలైట్ అయ్యింది అంటారు, కిక్ లేదు బ్రో. ఓకే, ఎందుకని అక్కడ ఏది మైనస్ అయిందంటారు? మ్యూజిక్ అంటే మ్యూజిక్ అంటే అక్కడ మాటలే ఎక్కువ ఉన్నాయి, వాయిసే ఎక్కువ ఉంది, మ్యూజిక్ లేదు. ఓకే, అంటే మ్యూజిక్ పరంగా ఏదో తగ్గింది మైనస్. అంటే వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ బీజిఎంని మళ్ళీ 3-4 తీసుకొచ్చి అలా చేయటం బాగాలేదు. డిఎస్పీని ఫస్ట్ నుంచి కరెక్ట్గా చేసి ఉంటే వేరే లెవెల్లో వచ్చేదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. గేమ్ చేంజర్ నుంచి నానాహర్ అని చాలా ఒక మంచి మెలోడీ సాంగ్ ఎట్లా అనిపించింది? బాగా అనిపించింది. అండ్ మన కార్తిక్ గారు శ్రేయా ఘోషల్ గారు పాడినట్టున్నారు. ఇద్దరు వాయిస్ మెలోడీకి సూట్ అవుతుంది కదా. మణి శర్మ టైంలో ఎలా చిరంజీవి గారికి ఎలా మెలోడీ ఉందో ఈ గేమ్ చేంజర్లో కూడా. అండ్ శంకర్ గారు అంటే ఇంకా విజువల్ ఎఫెక్ట్స్ కొంచెం టీజర్లోనే ఆ మొత్తం రెడ్లో మొత్తం చూపించారు. విజువల్ ఎఫెక్ట్స్ పెద్ద స్క్రీన్ మీద చూస్తే ఇంకా సాంగ్ బాగుంటుంది అనుకుంటున్నాను. అయితే రీసెంట్గా పుష్ప 2 నుంచి కిస్సి కిస్ అనే స్పెషల్ సాంగ్ వచ్చింది. ఈ 2 సాంగ్స్ కంపారిజన్ చేస్తే ఈ సాంగ్ బాగుంది. అది మాస్, ఇది మెలోడీ. కానీ మెలోడీ వినేవాళ్ళు చాలా రోజుల తర్వాత ద బెస్ట్ మెలోడీ అంటున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు అన్ని తమన్ కూడా యూజువల్ తన సాంగ్స్లో కూడా ఖాళీ డ్రమ్స్ తప్ప వాయిస్ తప్ప, దీంట్లో ఏదో ఫస్ట్ టైం మెలోడీ నీట్గా వినిపించింది అని నాకు అనిపించింది. ఎందుకంటే మెలోడీ సాంగ్స్ మనకు చాలా రోజుల తర్వాత రాలేదు. అప్పుడెప్పుడో చిరంజీవి గారు వెంకటేష్ గారు వీళ్ళు ఉన్నప్పుడు, ఇప్పుడు వెంకటేష్ వాళ్ళ సినిమాలో కూడా మెలోడీ సాంగ్స్ లేవు. చాలా రోజుల తర్వాత ఒక వినసొంపుగా మెలోడీ సాంగ్, అది కూడా శంకర్ గారి కాంబినేషన్లో శివాజీ తర్వాత, ఇది మంచి బ్యాక్గ్రౌండ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అయితే టీజర్ చూసిన తర్వాత ఎక్కువ అంటే హైప్ క్రియేట్ అయిపోయింది. సో ఈ సాంగ్ విన్న తర్వాత ఇంకా ఎక్కువ హైప్ క్రియేట్ అయింది అంటున్నారు, మీరు ఎట్లా? 100%. ఎందుకంటే సాంగ్స్లో మనం రాఘవేంద్రరావు గారు ఎంత ఎఫెక్టో, సాంగ్స్ తీయడంలో శంకర్ గారు కూడా అంత ఎఫెక్ట్. ఎందుకంటే సాంగ్కి ఆయన ఎక్కువ ఖర్చు పెడతారనేది మనకు వాస్తవమే. అది కాకుండా రామ్ చరణ్ గారు ఇమేజ్ని, ఖైరాద్వాని వాళ్ళ ఇద్దరి మధ్య షార్ట్స్ ఒక మొత్తం ఒక రెడ్ డ్రోన్లో చూపిస్తున్నారు కదా. ఐ సినిమా ఫ్లాప్ అయినా కూడా ఐలో సాంగ్స్ మనం అందరం హైలైట్స్ అయ్యాయి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కోసం కానీ, ఆయన విజువల్ ఎఫెక్ట్ కానీ, వీడియో సాంగ్స్ పరంగా అలాగా నీట్గా ఇది కూడా ఉంది. శంకర్ గారు అండ్ రామ్ చరణ్, తమన్ వీరు ముగ్గురు కాంబోలో ఒక మంచి మెలోడీ మన అందరికీ రాబోతుందని అనుకుంటున్నాను. ఈ సాంగ్ లో క్యారాద్వాని చూస్తే అప్పట్లో అతిలోక సుందరి గుర్తుకొచ్చిన శ్రీదేవి గారు అంటున్నారు, మీకు అట్లా అనిపించింది? కొంచెం అంటే కెమెరామెన్ అది గొప్పతనం అనుకోవాలి. ఇంకా శంకర్ గారు విజువల్ ఎఫెక్ట్స్ అనుకోవాలి. రామ్ చరణ్ గారు ఖైరాద్వాని జోడీ బాగుందండి. ఎందుకంటే ఒక ఫెయిల్యూర్ జోడీతో మళ్ళీ ఇది సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే వినయ్ రామ సినిమా బాగాలేకపోయినా వాళ్ళిద్దరు జోడీ బాగుంది. ఈ సినిమాలో మళ్ళీ హిట్ కాంబోతో మళ్ళీ ముందుకు వెళ్తారు అనుకుంటున్నాను. అంటే ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్తో పాటు మిగతా ఇంకా 2 సినిమాలు వస్తున్నాయి, వెంకటేష్, బాలకృష్ణ. ఈ 3 సినిమాల్లో ఏ సినిమాకి ఎక్కువ? 3 సినిమాలు ఎక్కువ క్రేజ్ అంటే గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఉంది కాబట్టి రామ్ చరణ్ గారికి క్రేజ్ ఉంది. కానీ 3 సినిమాలు వేరే వేరే జానర్ కాబట్టి ప్రేక్షకులు ప్రతి సినిమా చూసేలా ఉంటాయని అనుకుంటున్నాను. గేమ్ చేంజర్ సాంగ్ వచ్చింది కదా, నానా హిరానా అని చెప్పి, ఆ సాంగ్ ఎలా అనిపిస్తుంది? ఆ సాంగ్ కొంచెం సూపర్గా ఉందండి. అది జస్ట్
దానికన్నా ఇంకా నాకైతే వెసర్ఫుల్ అయితే అల్లు అర్జున్ సాంగ్ సూపర్ హిట్ అవుతుంది సాంగ్లో. అది అల్లు అర్జున్ సాంగ్ రెండు సాంగ్లు ఉన్నాయి. డబ్బులు తింటావు మామ సాంగ్, కిస్ సాంగ్ సూపర్ ఎక్సలెంట్ సాంగ్ అది. అంటే ఇప్పుడు కంపేర్ చేసుకుంటే కిసిక్ సాంగ్ బాగుందా లేదంటే గేమ్ చేంజర్ ఇప్పుడు నాన్న హర్యానా ఈ సాంగ్ బాగుందా? కిస్ సాంగ్ బాగుంది. కిసిక్ సాంగ్ కిస్ సాంగ్ బాగుంది. ఇది ఎందుకు బాగాలేదు అనిపిస్తుంది? మెలోడీ సాంగ్ అది ఐటమ్ సాంగ్. అది ఐటమ్ సాంగ్ కాబట్టి కదా. ఇప్పుడు అందరికి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మొత్తం అల్లాడిచ్చేస్తుంది కదా దానిలో. ఒకసారి గమనించండి ఒకసారి. ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగల లోజన్ సాంగ్ వచ్చేస్తుంది, మొత్తం వచ్చేస్తుంటే చూసుకోలేసి పాడుతున్నారు కదా. బ్రో కాసేపు పుష్ప 2 పక్కన పెట్టు. ఇప్పుడు గేమ్ చేంజర్ పరంగా ఇప్పుడు వచ్చిన సాంగ్ నాన్న హరైన సాంగ్ అనేది సో ఇప్పటి వరకు వచ్చిన అన్ని సినిమాలలో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మెలడీ సాంగ్ అంటున్నారు. సో అది విన్నప్పుడు అందరూ కూడా చాలా హాయిగా అనిపించింది అంటున్నారు. మీకేం అనిపించింది? అందరూ అంటున్నారంటే కొంచెం న్యాయం ఉన్నట్టే. అది అందరూ అంటున్నారు కాబట్టి అది బెస్ట్. ఓకే, గేమ్ చేంజర్ టీజర్ చూసారా? గేమ్ చేంజర్ టీజర్ చూసారా రీసెంట్గా వచ్చింది? రీతిని చూసాను. ఓకే, ఎట్లా అనిపించింది? అది ఇక చాలా సూపర్గా ఉంది. రామ్ చరణ్ వాళ్ళ నాన్నకు తగ్గ తనయుడు కనిపిస్తున్నాడా? కనిపిస్తుంది ఖచ్చితంగా. సో ఈ సంక్రాంతి బరిలో వస్తుంది కదా సినిమా, సో సూపర్ డూపర్ హిట్ అయ్యే అవకాశం ఉందా? అయ్యేది ఉంది. సో రామ్ చరణ్ గురించి ఆయన యాక్టింగ్ గురించి ఏం చెప్తారు? యాక్టింగ్ అని అన్నా అసలు రామ్ చరణ్ అయితే సూపర్గా అన్నా. అసలు ఎమోషన్ కానీ డైలాగ్ కానీ అసలు ఆ ఫ్యామిలీ పుట్టడమే అదృష్టం. అది అంతే. అసలు చిరంజీవి కన్నా ఆ ఫ్యామిలీ పుట్టడమే చాలా గొప్ప విషయం. అది దేశంలో రాష్ట్రం మొత్తం అంటే మంచి పేరు అంటే మెగాస్టార్. అది మెగాస్టార్ అని ఎలా వచ్చిందంటే 3 పేర్లు ఉంటాయి. అరే చిరంజీవి ఒకడు ఉంటారు, సూపర్ స్టార్ మహేష్ బాబు వాళ్ళ నాన్నగారు కృష్ణ, అది ఒకటి మళ్ళీ రజనీకాంత్. అది అవి ముగ్గురు చూసుకుంటే చూడు అసలు అంటే మంచి పేరు ఎలా ఉన్నది. సో ఇప్పుడైతే రామ్ చరణ్ గేమ్ చేంజర్ రాబోతుంది. నెక్స్ట్ ఆల్రెడీ బుచ్చిబాబు కాంబినేషన్ లో RC16 కూడా స్టార్ట్ చేశారు. సో మొత్తానికి రామ్ చరణ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? రామ్ చరణ్ వచ్చినట్టయితే ఇంకా సూపర్ గా ఉంటుంది కాబట్టి ఇంకా ముందుకు తీసుకోవాలి అన్నమాట ప్రజలు. ఇంకా మెగా పవర్ స్టార్ అంటారు. అదే మెగా పవర్ స్టార్. ఓకే, థ్యాంక్ యూ.